ప్రపంచం నెమ్మదిగా టెక్నాలజీ వైపు వెళ్తుంటే మనం రోజు వాడే మొబైల్స్ మాత్రం ఎప్పుడో ఫ్యూచర్లోకి వెళ్ళిపోయాయి. మీరు నమ్మట్లేదా? మీరెందుకు నమ్ముతారులేండి, కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇస్తాను, అప్పుడైనా నమ్ముదురులేండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం ప్రతిరోజు వాడే ఈ మొబైల్స్ ఫ్యూచర్లో ఉన్నాయని చెప్పడానికి కొన్ని ప్రూఫ్స్ అయితే ఈరోజు చూపిస్తాం. ఒకవేళ ఏలియన్స్ వాళ్ళ వాహనాలైన యూఎఫ్ఓలను వేసుకొని వచ్చి భూమి మీదకి వచ్చాయంటే మన టెక్నాలజీని చూసి వాళ్ళు మనుషులను ఏలియన్స్ అనుకొని చెప్పేసి వాళ్ళు పారిపోతారేమో. మన ఛానల్లో అన్బాక్సింగే కాదు, ఏదైనా కొత్తగా ట్రై చేయమని మన సబ్స్క్రైబర్లో ఒకరైతే చెప్పారు. సో దానికోసమే కొత్తగా ఈ వీడియో అయితే ట్రై చేశాను. సో ఇలాగే నాకు ఏదైనా సజెస్ట్ చేయాలంటే కనుక మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మీకు వచ్చిన సజెషన్ని కమెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. మనం వాడుతున్న మొబైల్స్ ఫ్యూచర్లో ఉన్నాయని చెప్పడానికి ప్రూఫ్స్గా డిస్ప్లే నుంచి స్టార్ట్ చేస్తాయి. ఫస్ట్ జనరేషన్ మొబైల్స్లో క్యాలిక్యులేటర్లో నెంబర్స్ మాత్రమే కనిపిస్తాయి కదా, అలాంటి డిస్ప్లే అయితే ఉండే. మరి ఇప్పుడు 4K రిజల్యూషన్ డిస్ప్లేలు అయితే వచ్చాయి. అంతటితో ఆగారా? ఫోల్డబుల్ డిస్ప్లేలు, రోలబుల్ డిస్ప్లేలు, అదే కాకుండా ట్రాన్స్పరబుల్ డిస్ప్లేలు కూడా వచ్చేసాయి. మనం మూవీలో చూస్తుంటాం కదా, గాలిలో తేలే ట్రాన్స్పరెంట్ డిస్ప్లేలు ఏదో రాస్తున్నట్టు కూడా చేస్తూ ఉంటారు. అలాంటి డిస్ప్లేలు లెనోవో వాళ్ళ ల్యాప్టాప్లో కూడా తీసుకొచ్చేస్తారు. దీనికి సంబంధించిన డెమోని MWC ఈవెంట్లో కూడా చూపించారు. ఆల్రెడీ డిస్ప్లే విషయంలో ఫ్యూచర్లోకి వచ్చామని అనిపిస్తుంది. ఇంకేమైనా తగ్గింది అంటే ఇది వైర్లు లేని పేపర్ లాంటి డిస్ప్లేలు రావాల్సింది. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసర్. మన మొబైల్ ఎక్కువగా పవర్ఫుల్గా రన్ అవ్వాలంటే ప్రాసెసరే మెయిన్ కదా. ఇప్పుడు వస్తున్న ప్రాసెసర్లు 3 నానోమీటర్ టెక్నాలజీ వరకు వెళ్ళాయి. చూడండి మనం ఎంత ఫ్యూచర్లో ఉన్నామో. మొబైల్స్ కాకుండా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్లో 12nm కన్నా ఎక్కువగా ఉండే ప్రాసెసర్లే అయితే వాడుతూ ఉంటారు. కానీ మనం మొబైల్స్లో వాడే ప్రాసెసర్ మాత్రం ప్రతి సంవత్సరం తగ్గిస్తూ వస్తున్నారు. లాస్ట్ ఇయర్ 4 నానోమీటర్ మీద ఉండే, ఈ ఇయర్ 3 నానోమీటర్కి అయితే డెవలప్ అయిపోయింది. మీరు చిన్న ఉన్నప్పుడు మీ ఇంట్లో నోకియా ఫోన్ ఉంటే కనుక క్రికెట్ గేమ్ కానీ స్నేక్ గేమ్ కానీ ఆడేవాళ్ళు కదా. మరి ఇప్పుడున్న యూత్ ఫ్రీ ఫైర్, పబ్జీ లాంటి రియలిస్టిక్ గేమ్స్ అయితే ఆడుతున్నారు. ఇప్పుడు వచ్చే మొబైల్ ప్రాసెసర్లు మరీ ఘోరంగా రే రేసింగ్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నారు. రే రేసింగ్ అంటే ఏంటో కాదండి, మనం ఆడే గేమ్స్ లో గ్రాఫిక్స్ అనేది మరింత రియలిస్టిక్ గా అయితే కనిపిస్తాయి. మరి ఇంతతోనే ఆగారా, ఈ ప్రాసెసర్ లోకి ఏ ఫీచర్స్ కూడా తీసుకొచ్చేసారు. ఏ ఫీచర్స్ అంటే సర్కిల్ టు సర్చ్ కాదండో. మీలో ఎవరైనా శకలక బుమ్ బుమ్ పెన్సిల్ అంటే సీరియల్ చూసారా? అందులో ఒక బాబు ఉంటాడు, బాబు దగ్గర పెన్సిల్ ఉంటుంది. ఆ పెన్సిల్ తోటి పేపర్ పైన డ్రా చేసి ఏది డ్రా చేస్తే అది రియలిస్టిక్ గా వచ్చేస్తుంది. అలాంటి ఫీచర్ నే ఇప్పుడు సామ్సంగ్, యాపిల్, గూగుల్ ఫోన్ లో కూడా వచ్చేసాయి. మనం అలాగే ఒక ఫోటోలోని ఆబ్జెక్ట్ ని కానీ పర్సన్ ని కానీ ఈజీగా రిమూవ్ చేసే ఫ్యూచర్ కూడా వచ్చేసింది. మీలో ఎవరైనా శకలక బుమ్ బుమ్ సీరియల్ చూసారా? చూసుంటే అందులో ఉన్న పెన్సిల్ మీకు దొరుకుంటే కనుక అప్పట్లో ఏం డ్రా చేసేవాళ్ళో కింద కమెంట్లో చెప్పండి. ప్రాసెసర్ విషయంలో ఒకటి తగ్గింది పుష్ప. ఏంటా అనుకుంటున్నారా? సిస్టంలో వాడే కొన్ని గేమ్స్ ఉన్నాయి కదా, అవి ఇంకా మొబైల్లోకి తీసుకురాలేదు, అదొకటే తగ్గింది. నెక్స్ట్ వచ్చేసి కెమెరా డిపార్ట్మెంట్ గురించి అండి. స్టార్టింగ్లో మొబైల్లోకి కెమెరాస్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా డెవలప్ అయ్యాయో చూసుకుందాం. ఫస్ట్ మొబైల్లో వాడిన కెమెరాస్ ఎక్కువగా BGA కెమెరాస్ అయితే వాడారు. BGA కెమెరా యొక్క మెగా పిక్సెల్ సైజ్ ఏంటో తెలిస్తే కనుక కమెంట్లో చెప్పండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కెమెరా డిపార్ట్మెంట్ ఎండింగ్లో అయితే చెప్తారు. ఒకప్పుడు కెమెరాస్ అంటే 2MP 5MP లాంటి కెమెరాస్ ఇచ్చేవాళ్ళు. ఇక ఫ్రంట్ కెమెరా గురించి అయితే నన్ను అడగకండి. సోనీ ఇంకా నోకియా లాంటి బ్రాండ్ వాళ్ళు కొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచించి డస్ట్ ఇంకా స్క్రాచెస్ కూడా పడకుండా కెమెరాస్ పైన షట్టర్ లాంటిది కూడా ఇచ్చేవారు. ఇప్పుడు మొబైల్లో ఒక్క కెమెరా ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది, కానీ ఇప్పుడు 4 కెమెరాలు 5 కెమెరాలు ఫ్రంట్ కెమెరాతో కలుపుకొని ఈజీగా ఇచ్చేస్తున్నారు. అందులోనూ DSLR కెమెరా లాగా ఫొటోస్ తీసే 200MP మెగాపిక్సెల్ ఇచ్చే కెమెరాస్ ఇవ్వడం అస్సలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. మనం ఎక్కువగా DSLRలో చూసే జూమ్ ఇన్ టెక్నాలజీ ఇప్పుడు మొబైల్లో కూడా ఇస్తున్నారు. 120x వరకు జూమ్ చేసే టెక్నాలజీ ఇందులోనూ వచ్చేసింది.
సినిమాలు తీసే కాస్ట్లీ సినిమాటిక్ ఫ్యూచర్ కూడా ఇప్పుడు మొబైల్లో అయితే వచ్చేసింది. ఇప్పుడు వస్తున్న మొబైల్స్ అయితే ఏకంగా 8K వరకు కూడా వీడియో రికార్డ్ చేసే క్యాపబిలిటీ అయితే వచ్చింది. మీకు స్టార్టింగ్ లో అడిగాను కదా VGA అంటే ఎంత మెగా పిక్సెల్స్ అని చెప్పేసి. VGA అంటే 0.3 మెగా పిక్సెల్. సో 0.3 మెగా పిక్సెల్ ఎక్కడ ఉంది, 8K క్వాలిటీ ఎక్కడ ఉంది? సో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా ఫ్యూచర్ లోకి వచ్చేసాం కెమెరా పరంగా. పోర్ట్రేట్ షాట్ ఇంకా నైట్ షాట్ గురించి అయితే నేను మాట్లాడనే లేదు. బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. ఒకప్పుడు నోకియా మొబైల్స్ లో 800 mAh బ్యాటరీ ఇచ్చేవాళ్ళు. అది కూడా తీసి మనం ఎలా ఉంటది బ్యాటరీ అని చూసే విధంగా కూడా కనిపించేది. సన్నపిన్ని చార్జర్ ఉందా భయ్యా? ఒకప్పుడు నేను చూసేదాన్ని రామాకు పెడితే బ్యాటరీకి ఛార్జింగ్ ఫుల్ అయిపోయేదని చెప్పేసి. అప్పుడు చిన్నతనం కదా ఏదో నమ్మేశారు లేండి. ఇప్పట్లో కొంతమంది దగ్గర ఉండే మొబైల్స్ లో బ్యాటరీలు అనేవి బయటకు తీసి ఒక ఆల్అవుట్ లాంటిది ఉంటుంది, దాంట్లో పెడితే అప్పుడు ఛార్జింగ్ అనేది ఫుల్ అవుతుంది. ఛార్జింగ్ ఫుల్ అయిన తర్వాత మళ్ళీ మొబైల్లోకి తీసుకొస్తుంటుంది. మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తున్న బ్యాటరీస్ వచ్చేసి ఇలా బయటకి తీసుకురాలేని బ్యాటరీస్ తీసుకొస్తున్నారు. ఇలా ఫిక్స్డ్ కనెక్షన్ ఉంటుంది, ఇది ఊడిపోయినా కూడా మనకి మొబైల్ అనేది ఆన్ అవ్వదు. ఇప్పుడు మొబైల్స్లోకి 6000 mAh బ్యాటరీలు 7000 mAh బ్యాటరీలు కూడా వచ్చేస్తున్నాయి. 5 watt ఛార్జర్ అయితే సపోర్ట్ చేసేది. ఛార్జింగ్ పెట్టి అమ్మా ఎంతసేపు బ్యాటరీ ఫుల్ అయ్యేది ఎదురు చూస్తూ కూర్చోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 300 watt ఫాస్ట్ ఛార్జర్ కూడా వచ్చేసింది. రీసెంట్గానే రియల్మీ వాళ్ళు 300 watt ఫాస్ట్ ఛార్జర్ని ఇన్నోవేషన్ చేసేసారు. జస్ట్ 5 minutesలోనే బ్యాటరీ అయితే ఫుల్ అయిపోతుంది. మన ఇండియాలో అయితే 150 watt ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేసే మొబైల్ కూడా వచ్చేసింది. అదేంటో తెలిస్తే కనుక కింద కమెంట్లో చెప్పండి. మొబైల్ నేమ్ వచ్చేసి OnePlus 10T. అంతటితో ఆగారా, వైర్లెస్ ఛార్జర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. మ్యాక్సిమం 80 watt వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. దాంతోటే కాకుండా రివర్స్ వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంతతో ఆగింది అనుకుంటున్నారా? ఇంతే ఉంటేనే ఇది ఫ్యూచర్లోకి ఎందుకు తీసుకొస్తాం చెప్పండి. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. వాళ్ళు ఏ ఛార్జర్ టెక్నాలజీ కూడా కనుక్కున్నారు, బట్ ఇది ఇంకా టెస్టింగ్లోనే ఉంది. అందుకోసమే అది ఎవరికి తెలియదేమో. ప్రస్తుతానికి అయితే వాళ్ళు 5 watt ఛార్జర్ మాత్రమే కనుక్కున్నారు. ఇంకా అది సక్సెస్ అయితే కనుక పెంచుతూ అయితే వెళ్తారు. ఇదేదో బాగుంది కదా, ఛార్జింగ్ డివైస్ ఒక రూమ్ లో ఉంటే మనం ఆ రూమ్ లోకి వెళ్ళగానే మొబైల్ అనేది ఆటోమేటిక్ గా ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో మొబైల్స్ వస్తున్నాయి కాబట్టి మనల్ని వదిలేసి ఈ మొబైల్ ఆల్రెడీ ఫ్యూచర్ లోకి వెళ్ళిపోయాని అంటున్నాను. ఇప్పుడు చెప్పిన ఫీచర్స్ కాకుండా ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ జరగాలంటారా? మన సబ్స్క్రైబర్ లో ఒక పర్సన్ కొత్తగా ట్రై చేయమని చెప్పినందుకు ఇలా కొత్తగా వీడియో అయితే ట్రై చేశాను. మీ సపోర్ట్ కనుక ఉంటే ఇలాంటి కొత్తగా ట్రై చేస్తూ కొన్ని వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ బై బై, గుడ్ నైట్.